నేను షార్ప్ చేసిస్తాను. నేను చెప్పానా నీ వల్ల కాదు బన్నీ వల్ల అవుతుంది అని. నేను హోంవర్క్ చేయను. అలా అనకూడదను. అంటే నీకేంటి? నేను హోంవర్క్ చేయను గాక చేయను. చేయకు. నిన్నే మిస్ తిడుతుంది. మిస్ తిడితే నేను స్కూల్కి రాను. నేను నిన్ను స్కూల్కి తీసుకెళ్తానుగా. ఎలా తీసుకెళ్తావు? ఇప్పుడు నేను డాడీకి కాల్ చేస్తాను. నువ్వు హోంవర్క్ చేయలేదని చెప్తాను. డాడీ వచ్చి నీకు పనిష్మెంట్ ఇస్తారు. అయితే ఫోన్ చేయి. కీర్తి, డాడీ నెంబర్ చెప్పు. 99. నా హోంవర్క్ అయిపోయింది. నాది అయిపోయింది. నాది కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? టీవీ చూద్దాం. నీ కొడుకు వినోదం నా కొడుక్కి ప్రమాదం అయ్యింది. ఇప్పుడు వీడి వల్లే కదా అభికి షాక్ తగిలింది. ఇంకెన్ని ప్రమాదాలు తీసుకొస్తాడు వీడు. టీవీ వద్దాను. ఎందుకొద్దు? అది మళ్ళీ మనలో ఎవరికన్నా షాక్ కొడితే నానమ్మ తిడతారు. అవును పాపం. ఆ రోజు నానమ్మ బన్నీని వాళ్ళ మమ్మీని తిట్టింది. మరి టీవీ చూడకుండా ఏం చేద్దాం? ఏనుగాట ఆడదామా? ఏనుగు కావాలి కదా. నేనున్నాను కదా. మీరు నా వీపుపై కూర్చోండి. నేను మిమ్మల్ని ఏనుగాట ఆడిపిస్తాను. ఫస్ట్ నేను. ఇప్పుడు నేను. ఇంకా చాలే బన్నీ. థ్యాంక్ యూ బన్నీ. ఎందుకురా వీళ్ళ కోసం ఇంత కష్టపడుతున్నావు? మరి వీళ్ళు నా చెల్లెలు కదా తాతయ్య. అన్నయ్యగా వీళ్ళని నేను ఆడించాలి కదా. చూడండి చెల్లెళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. వీళ్ళు హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీగా ఉంటాను.
ఓకే మేడం, థ్యాంక్స్ అండి. వస్తాను మేడం. వసు అక్కకు ఏదో పార్సల్ వచ్చిందా అంటే? ఏం పార్సలే? కొంప తీసి ఈ ఇంటిని కూల్చేయడానికి ఏ బాంబో తెప్పించలేదు కదా? వావ్, శారీ ఆంటీ ఎంత బాగుందో. ఈ ఇంట్లో ఇంత గొడవ జరుగుతుంటే ఇది చీర తెప్పించుకుంటుందా? ఇది మామూలుది కాదు. అక్క, తీసుకో అక్క. ఇదేంటాంటీ, శారీని పావని అక్కకిస్తుంది? దాన్ని కాకా పట్టడానికి తెప్పించిందేమో. శారీ తీసుకో అక్క. ఎందుకు? మొన్న సంక్రాంతికి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ ఇలాంటి చీరే కట్టుకుంది. ఆ చీర చాలా బాగుంది అని నువ్వన్నావు. అందుకే నీకోసం ఈ చీర బుక్ చేశానక్క. ఇప్పుడే వచ్చింది. చెప్పానా దాన్ని కాకా పట్టడానికి ఇది చీర తెప్పించిందని? పావని అక్క శారీ తీసుకుంటుందేమో. చచ్చినా తీసుకోదు. శారీ తీసుకో అక్క. వద్దు. ఈ చీరని నువ్విష్టపడ్డావు కదక్కా. ఇష్టపడినవన్నీ సొంతం కావు. ఎందుకు కావక్కా? నీకోసమే ఈ చీర తెప్పించాను. నాకొద్దు. చెప్పానా? ఏంటక్కా, నా పైన కోపమా? నా కోపం ఎవరికి ముద్దు? నాకు ముద్దే. నీ కోపమైనా ప్రేమైనా నాకిష్టమే. ఎందుకంటే నువ్వు నా అక్కవి. నేనెవరికీ అక్కని కాదు. నాకు అక్కవే. అది నీ నోటితోనే చెప్పావు. నీ సొంత చెల్లెల్లా చూసుకున్నావు. నేను అనాథనక్క. అమ్మా నాన్న ఎవరో తెలియకుండా పెరిగాను. ఏ బంధాలు నాకు తెలియవు. చెయ్యి చాచి తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలీదు. ఆ దేవుడు నాకు ఒక జీవితాన్ని ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి వెనక్కి తీసుకున్నాడు. అప్పుడు అత్తా మామలే అమ్మా నాన్నలే మరో జీవితాన్నిచ్చారు. ఆ జీవితంలో నేను ఆనందంగా లేనని ఇదిగో ఈ ఇంటికి పంపించి ఇంకో జీవితాన్నిచ్చాడు. ఇక్కడ మీరు మిగతా అందరూ మీ ప్రేమనిచ్చారు. ఇలా తీసుకోవడమే తప్ప నేను ఎప్పుడు ఎవ్వరికీ ఏమీ ఇవ్వలేదక్కా. అమ్మా నాన్నలైనా అత్తామామలైనా నా కృతజ్ఞత చూపించుకోలేకపోయాను. అక్కవి, కనీసం నీ రుణమైనా తీర్చుకుందామనక్కా. జీవితంలో మొట్టమొదటిసారి ఇవ్వడం నీతోనే మొదలుపెట్టానక్కా. ఇది నీ చెల్లెలిగా రుణం తీర్చుకుంటున్నాను తప్ప ఇంకొకటి కాదు. తెలుసో తెలియకో నేను తప్పు చేసుంటే నన్ను క్షమించు. కానీ ఈ చీర తీసుకో అక్క.
ఏంటంటే పావని అక్క చచ్చిన శారీ తీసుకోదన్నా చూస్తుంటే తీసుకునేలా ఉంది. అవునే, నా భయం నిజమయ్యేలా ఉంది. వసు మాటలకి పావని కరిగిపోయేలా ఉంది. నువ్వీ చీర తీసుకుంటే నాకు అక్క ఉందని ఆనందపడతానక్క. తీసుకోకపోతే నేనింకా అనాథని అని బాధపడతాను. అక్కని బాధ పెట్టిన చెల్లెలిగా నేనుండి పోవచ్చక్క. కానీ చెల్లిని బాధ పెట్టిన అక్కగా నువ్వు మిగిలిపోకూడదక్క. అందరికీ అన్నీ ఇచ్చే నువ్వు ఈ చెల్లి ఇచ్చే ఈ చిన్న కానుక తీసుకోలేవాక్క. పావని అక్క శారీ తీసుకునేలా ఉంది. ఆంటీ డూ సంథింగ్ ఆంటీ. సరే, నేనేదో ఒకటి చేస్తాను. నువ్వు కూడా నాకు వంతపాడు. పద పద. బాగుందమ్మా, చాలా బాగుంది. ఇంతకు ముందు మీ అనాథాశ్రమంలో కూడా ఇలాగే లంచాలు తాయిలాలు ఇచ్చి నీ పబ్బం గడుపుకునేదానివా? ఏమంటున్నారు పిన్ని? ఏంటి వసు అక్క ఇలా చేస్తున్నావు? నేను అందరి ముందు బావగారిని పావని అక్కని ఇన్సల్ట్ చేసి ఈరోజు ఎవరు లేనప్పుడు సారీ చెప్పి శారీ ఇస్తున్నావా? రేపు పావని అక్క ఆ శారీ కట్టుకుంటే అది నువ్వే కొనిచ్చావని అందరికి చెప్పుకుంటావా? అయినా పావని, తనకంటే సిగ్గులేదు. నీ బుద్ధేవైందే? ఎవరో ముష్టి పడేస్తే తీసుకుంటావా? ఈ వసు నిన్ను నీ మొగుణ్ణి ఎంతలా అవమానించింది, అప్పుడే అంతా మర్చిపోయావా? సిగ్గు లేకుండా నువ్వు ఈ చీర తీసుకుంటే భాస్కర్ పరువేం కావాలే? ఇలా కాకపట్టి పావని అక్కను కన్విన్స్ చేయాలనుకోవడం తప్పు కదా అక్క. అలాంటిదేం లేదు హారిక. నాకు ఉద్దేశం లేదక్క. మరి ఏ ఉద్దేశం ఉందమ్మా? దయచేసి మీరు అపార్థాలు పెంచకండి పిన్ని. అంటే నేను గొడవ పెట్టేదాల్లా కనిపిస్తున్నానా నీకు? ఏమైంది వదినా? ఏముందొదినా, నీ రెండో కోడలు నీ పెద్ద కోడల్ని ఇంకా అవమానిస్తోంది. అదేం లేదత్తయ్య. లేకపోవడమేంటమ్మా? నిన్న వాత పెట్టి ఈరోజు వెన్న పూస్తున్నావా? అంటే పెళ్ళానికి ఒక చీర కూడా కొనివ్వలేని అసమర్థుడు భాస్కర్ అని రుజువు చేస్తున్నావా? పావనీకంత గతిలేదనుకున్నావా? భాస్కర్ అంత చేతకాని దద్దమ్మ అనుకుంటున్నావా? ఏంటి పిన్ని ఏదేదో మాట్లాడుతున్నారు? ఏదేదో కాదమ్మా, వాస్తవం మాట్లాడుతున్నాను. నీ మొగుడు ఒక పనికిరాని వాడు. వాణ్ణి పనిలో నుంచి తీసేసా. ఇక నుంచి తిండికి గుడ్డకి మీరు నా మీదే ఆధారపడాలి. అందుకే దయతలిచి నీ మొహాన చీర కొని పడేస్తున్నాను. నా పేరు చెప్పుకుని కళ్ళకద్దుకుని కట్టుకో అని పావనికి చీరిచ్చావు. అది అర్థం కాక ఇదిగో ఈ పిచ్చిది ఈ చీర తీసుకోవాలనుకుంటోంది. లేదు పిన్ని, నేను అలా అనుకుని అక్కకి చీరివ్వలేదు. పావనీలా నీ ఉద్దేశం అర్థం చేసుకోలేనంత అమాయకురాల్ని కాదు నేను. మీ అత్తయ్య కూడా నీ కుట్ర అర్థమైపోయింది. బండి మీద ఒట్టేసి చెప్తున్నాను అత్తయ్య. పావన కంటే ప్రేమతో చీర తెచ్చాను కానీ అక్కని బావని అవమానించాలని ఉద్దేశంతో కాదు. అసలు నిన్న చీర తెమ్మని ఎవరడిగారు? పావని అడిగిందా? భాస్కర్ అడిగాడా? నేను చెప్పానా? నాకే ఇవ్వాలనిపించింది అత్తయ్య. నిన్ను సైలెంట్గా ఉండమని చెప్పాను కదా. మరి ఎందుకు ఇలా పిచ్చి పనులు చేస్తున్నావు? ఏముందదినా, ఈ ఇంట్లో అందరికంటే తనే గ్రేట్ అని అనిపించుకోవాలి కదా. తనేం చేసినా చెల్లిపోతోంది కదా. భాస్కర్ ఏమో నోట్లో నాలుక లేనాడు.
పావని అంటావా? పాలేవో నీళ్ళేవో తెలుసుకోవాలని అమాయకురాలు. ఇక నువ్వు అన్నయ్య పెద్దగా పట్టించుకోరు. నా బోటిది ఏదైనా చెప్తే గొడవలు పెడుతున్నాను అంటారు. అందుకే ఈ వసు ఆడిందే ఆట పాడిందే పాట ఆడుతోంది. ఎవరాపుతారు ఈ వసుని? తన మనసులో ఏ దురుద్దేశం లేదంట పావని. ఆ చీర తీసుకో, లేదంటే ఫీల్ అయిపోతుందేమో. అవసరం లేదు. ఆ చీరని వసు దగ్గరే ఉండనివ్వు. ఇదేంటి ఇంత చెప్పినా చీర తీసుకుంది? దీనికి సిగ్గులేదా? నాకు సిగ్గులేదా? మనకి సిగ్గు లేదు. ఆ? నీ ఏడుపు చూడలేకే అది చీర తీసుకుని వెళ్ళిపోయింది. ఇక ఆనందంగా ఉండు. ఈ ఘోరం నేను చూడలేనదరా. ఏ కాశీకో రామేశ్వరానికో వెళ్ళిపోతాను. అసలు నా మొగుడు పోయినప్పుడే నేను పోయి ఉండాల్సింది. ఈ దరిద్రం చూసే కర్మ పట్టేదే కాదు. ఏంటక్క ఇది? నేనేది ఫ్రీగా తీసుకోను. చీరకు నువ్వు పెట్టిన కాస్ట్ నీకు తిరిగిస్తున్నాను. డబ్బులు తిరిగివ్వడం ఏంటక్క? నేనేమంత గతిలేని కాదు. మా ఆయన కూడా ఎంతో కొంత సంపాదిస్తున్నారు. భలే కొట్టేవే దెబ్బ. మారిపోయావేమో అనుకున్నాను. నేను డబ్బుల కోసం ఈ చీర తెప్పించలేదక్క. నువ్విష్టపడ్డావని. నేనిష్టపడ్డాను కాబట్టే చీర తీసుకున్నాను. అలా అని నీ రుణం ఉంచుకోవడం నాకిష్టం లేదు. నీకు నాకు మధ్య రుణాలేంటక్క? నేను ప్రేమగా ఇచ్చిన కానుక ఆ చీర. నీకు నాకు మధ్య ప్రేమేంటి?
ఇదేంటి ఇంత చెప్పినా చీర తీసుకుంది? దీనికి సిగ్గులేదా, నాకు సిగ్గులేదా? మనకి సిగ్గు లేదు. ఆ? నీ ఏడుపు చూడలేకే అది చీర తీసుకుని వెళ్ళిపోయింది. ఇక ఆనందంగా ఉండు. ఈ ఘోరం నేను చూడలేనదరా. ఏ కాశీకో రామేశ్వరానికో వెళ్ళిపోతాను. అసలు నా మొగుడు పోయినప్పుడే నేను పోయి ఉండాల్సింది. ఈ దరిద్రం చూసే కర్మ పట్టేదే కాదు. ఏంటక్క ఇది? నేనేది ఫ్రీగా తీసుకోను. చీరకు నువ్వు పెట్టిన కాస్ట్ నీకు తిరిగిస్తున్నాను. డబ్బులు తిరిగివ్వడం ఏంటక్కా? నేనేమంత గతిలేందాని కాదు. మా ఆయన కూడా ఎంతో కొంత సంపాదిస్తున్నారు. భలే కొట్టేవే దెబ్బ. మారిపోయావేమో అనుకున్నాను. నేను డబ్బుల కోసం ఈ చీర తెప్పించలేదక్కా. నువ్విష్టపడ్డావని. నేనిష్టపడ్డాను కాబట్టే చీర తీసుకున్నాను. అలా అని నీ రుణం ఉంచుకోవడం నాకిష్టం లేదు. నీకు నాకు మధ్య రుణాలేంటక్కా? నేను ప్రేమగా ఇచ్చిన కానుక ఆ చీర. నీకు నాకు మధ్య ప్రేమేంటి?